ఈ రోజు చికెన్ కర్రీ చేస్తున్నామండి. ఎలా చేయాలంటే ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఇలా కలపాలి. తర్వాత వాటర్ అనేది వంపేయాలి. షింక్ లో వంపేస్తే స్మెల్ వచ్చింది కాబట్టి మనం వచ్చేసి ఒక గిన్నెలో పోసుకొని అది గులాబీ చెట్లలో గానీ లేకపోతే బయట అయినా పారబోసుకోవచ్చు. ఇలా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి శుభ్రంగా చికెన్ ని. ఇలా వాష్ చేసిన చికెన్ ని సన్నగా ముక్కలు కట్ చేయాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి. హాఫ్ గిన్నె వాటర్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని దీంట్లో వేసేస్తున్నాను. నేను వచ్చేసి దీన్ని ఉడకబెట్టినాక కట్ చేద్దామని కట్ చేయలేదు. మీరు వచ్చేసి కట్ చేసైనా ఉడకబెట్టచ్చు. ఇలా చేస్తే రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. అంటే ముక్క మనకి సాఫ్ట్ గా వచ్చింది. ఫ్రెష్ చికెన్ అనేది మనం తీసుకోవాలి. సారీ అండి, ఆ వాటర్ లో ఉడకపెట్టకూడదంట. ఈ వాటర్ అసలు వాటర్ ఏం లేకుండా కొద్దిగా ఉప్పు అనేది వేయాలి. చికెన్ కి వచ్చేసి కల్లుప్పే యాడ్ చేయాలంట. నేను వచ్చేసి ఇదే ఫస్ట్ టైం అండి ట్రైల్ వేస్తున్నాను. ఇప్పుడు కల్లుప్పు అనేది వేసాం కదా, ఇది వచ్చేసి కొద్దిగా పసుపు అనేది వేయాలి. ఇప్పుడు ఒకసారి ఇలా అనాలి. ఇలా మొత్తం కలిసేదాకా కలపాలి బాగా. దగ్గరకు కవర్లు పడతాయి. ఇప్పుడు ఈ చికెన్ ని మనం ఒక స్టవ్ మీద పెట్టేసి ఒక మూత అనేది పెట్టాలి. మనం 20 మినిట్స్ దీన్ని ఉడకపెట్టాలి. ఇది వచ్చేసి వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు చేస్తుంటే నేను దాని మీద వాయిస్ చెప్తున్నాను అనమాట. ఇంత మటుకు నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేయలేదు, తెలియదు కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఒకసారి మూత తీసి ఇంకా 20 మినిట్స్ కాలేదండి, ఒకసారి మధ్యలో కలపాలి. ఇలా కలదిప్పడం రాకపోతే గంటతో కలదిప్పుదాం. అడుగు అంటుందో లేదో ఒక్కసారి మనం చూసుకొని కలదిప్పాలండి. మూత పెట్టేనా. ఇప్పుడు ఇది 60% ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేద్దాం. ఈ వాటర్ అన్ని వంపేసి ఇప్పుడు మనం వాటర్ అనేది వేయలేదు. ఉప్పు పసుపు వేసి ఉడికితేనే అది సైడ్ వాటర్ వచ్చేసింది కదా, ఆ వాటర్ అనేది ఒక గిన్నెలో వంపేసి మళ్ళీ కొంచెం చన్నీళ్ళు పోసి మళ్ళీ ఇంకోసారి కొద్ది కూల్ కావటానికి ఆ వాటర్ కూడా వంపేయాలండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వీటిలో వాటర్ వంచేసామండి. అది వచ్చేసారి అన్ని వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ కూల్ వాటర్, నార్మల్ వాటర్ అండి. కూల్ వాటర్ అంటే కూలింగ్ వాటర్ కాదు. ఇప్పుడు ఇలా పోసాం కదా, ఒక్కసారి ఒక పట్టకార సహాయంతో మొత్తం ఇదిగో ఇలా ఒకసారి మొత్తం ఇలా అనేసి ఈ వాటర్ కూడా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అనేది మొత్తం వంచేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇట్లా డివైడ్ చేశాను. కొంచెం లావుగా ఉన్న ముక్కల్ని కొద్దిగా సన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు ఇవి వచ్చేసి కర్రీకి, ఇవి వచ్చేసి ఫ్రైకి అనమాట. మీరు ఇవన్నీ కర్రీ అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి డివైడ్ చేస్తున్నాను. ఇవి కర్రీ, అవి వచ్చేసి ఫ్రై మెత్తడి ముక్కలని. ఇవన్నీ కొంచెం బొనికలు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. కర్రీ చేస్తున్నాం. ఫస్ట్ చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను వచ్చేసి అదే గిన్నెలో చేస్తున్నాను. దీనికి వచ్చేసి నేను 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర అనేది వేస్తున్నాను. జీలకర్ర అనేది మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటోలు, కొత్తిమీర, పుదీనాని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలాగా. అది పుదీనా అండి. పుదీనా ఎక్కువ పట్టదు, కొత్తిమీరే మనకి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. వీటిని కొంచెం బాగా ఫ్రై చేయాలండి. ఇవి ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉండిద్దంట కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది.
మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక గాయత్రి కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్తో, కొంచెం పెద్ద స్పూన్తో తీసుకుంటున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు అనేది మనం యాడ్ చేయాలి. అది 1 స్పూను, ఇది 2 స్పూన్స్. చూస్తున్నారు కదా, మనం మెయిన్ మెజర్మెంట్ ముఖ్యం అండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది బ్యాచిలర్స్ కానీ సింగిల్గా ఎవరైనా ఫస్ట్ టైం వంట చేస్తున్నట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉండిద్ది, టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది. అచ్చం మనకి రెస్టారెంట్లో తీసుకున్నట్లే ఉండిద్ది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతూ ఉండిద్ది, కొంచెం కలుపుతూనే ఉండాలన్నమాట. చూస్తున్నారా, ఇది చిటపట సౌండే సూపర్గా ఉంది కదండి. ఇలా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో టమాటోస్ వేసి కలదిప్పాలి. కలదిప్పి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం, టమాటాలు కొంచెం గుజ్జుగా అవటం కోసం. 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇలా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గింది. ఇప్పుడు దీంట్లో చికెన్ అనేది వేసేద్దాం. చికెన్ వేసాం కదా, ఇది మొత్తం కలదిప్పాలి బాగా. మొత్తం ఆ టమాటో ఆ మసాలా అంతా మగ్గే విధంగా మొత్తం కలదిప్పాలి. దీంట్లో కొద్ది కరేపాకు, కొద్ది కొత్తిమీర కాళ్ళు, కల్లుప్పు కొద్దిగా ఎక్కువ వేయకూడదు. అంటే ముందు అన్నిట్లో మనం ఉప్పు వేసాం కదా, చూసేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్లు కారం, కొత్త కారం వేస్తున్నాను నేను టేస్ట్ బాగుండడం కోసం. ఇప్పుడు మొత్తం కలదిప్పాలి. ఇలా మొత్తం కలదిప్పాం కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసి ఒకసారి కలదిప్పి మూత పెట్టేద్దాం. మూత పెట్టి హైలో ఉంచుదామండి. చూస్తున్నారా, చూస్తుంటే నేను ఊరిపోతుందండి. ఏదన్నా కొంచెం తక్కువ అయితే ఉప్పు కారం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒకసారి యాడ్ చేయకూడదు అనమాట. ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా తగ్గించుకోలేం కాబట్టి కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఈ చికెన్ మసాలా వేస్తున్నాను నేను. ప్రియా చికెన్ మసాలా కొద్దిగా అనేది వేసాను. ప్రియా చికెన్ మసాలా వేసాను కదండి, మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలదిప్పాను. ఒక 2 మినిట్స్ ఆ మసాలా ఉడికే వరకు కొంచెం ఉడకనివ్వాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి, సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. చూసి వేసుకోండి అండి, ఎందుకంటే ఉప్పు కొద్దిగా కష్టం అయితే మనం తినలేము కర్రీ. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గింది కాబట్టి నేను సాల్ట్ కొంచెం వేసి కలుపుతున్నాను. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత బాగుంది, ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. ఈ మెజర్మెంట్స్ తో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ గా కుదిరి. దీంట్లో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్నాం అండి మనం. ఇంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. స్టవ్ అనేది మనం ఆపేసి ఇది గిన్నెలో సర్వ్ చేసుకుంటే రెడీ. చూస్తున్నారు ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. టేస్ట్ అనేది సూపర్ గా ఉండిద్దండి. ఇది రాగి సంకట్లో కానీ, రైస్ లో కానీ, పుల్కాలు దేంట్లోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిద్ది ఇలా చేస్తే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ స్మార్ట్ గాయత్రి ఛానల్ ని, కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే కలుస్తాను.